ఇంత సప్పగనా? సప్పట్లో ఇంత సప్పగనా? యుద్ధ నౌక వరంగల్ 30 సంవత్సరాలుగా అంటరాని తనము బాధ చూసి కన్నయ్యను ఎడబాసి. అన్న దయచేసి ఆ ఒక్కటి రుమాలు చుట్టి కండ వేసి మీరందరూ కూడా సైడ్ జరగాలి. ఎందుకంటే చాలా రోజుల తర్వాత మా దామన్న ముందు పాట పాడుతున్నాను. మా దామన్న 10 మంది ధైర్యం మా దామోదర్ రాజ నరసింహన్న. నేను జోగేట గడ్డ మీద బట్టి ప్రతి పల్లె, ప్రతి ఊరు, ప్రతి వాడ తిరిగితే ప్రజలు ఆలేరు గడ్డ మీద, తుంగతుర్తి గడ్డ మీద అడుగు పెడితే ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఎదురులేని నాయకుడు మోత్కుపల్లి నరసింహులన్న. విప్లవోద్యమంలో తుపాకీ భుజానికేసుకొని నల్లమల్ల దండకారణ్యంలోకి పోయి ప్రజల కోసం పోరాడుతున్నప్పుడు పోలీసుల చేతికి చిక్కిందాట అంటే అయ్యో ఉన్న ఒక్కడు మాకు దూరం అవుతాడా అని ఏడ్చినం, కన్నీళ్లు పెట్టినం. తుపాకీని బుల్లెట్ను వదిలిపెట్టి బ్యాలెట్కొచ్చి నకరకల్లు చరిత్రను తిరగరాసిన నాయకుడు నా వేముల వీరేశమన్న. అల్లంపూరు గడ్డ మీద, జోగులంబ సాక్షిగా అల్లంపూరు గడ్డ మీద కులాల అట్టడుగు వర్గాల బిడ్డ నా అన్న సంపతన్న గెలుపైన ఓటమైన నమ్ముకున్న కాంగ్రెస్ పార్టీ కోసం నిలబడి వాళ్ళ జాతీయ స్థాయిలో ఎదిగిన నాయకుడు. తుంగతుర్తి గడ్డ మీద ఒక పాడుముఖపోడు, పేడుమూతోడు, బువ్వగాదు ఇసుక బుక్కి బతికేటువంటి ఒక ద్రోహి దొంగ అక్కడ ఉంటే స్థానికుడే కావాలి, నా మాదిగ బిడ్డే కావాలని చెప్పి పోరాటం చేసినాం. నేను కన్న బిడ్డ నా కన్న బిడ్డ సైతం నిండు గర్భిణితో లైన్లో నిలబడి ఎవరికేస్తావు బిడ్డ ఓటు అంటే నువ్వు చేసిన పోరాటం అంతా స్థానికులకే కావాలన్నావు కదా, మాదిగ బిడ్డకే కావాలన్నావు కదా, నేను మందుల సామాన్లకే వేస్తానా అని చెప్పి నా బిడ్డ చెప్పింది. అట్లా వేల మంది కనుక జాతి వచ్చింది నా జాతి బిడ్డకు. రికార్డు బద్దలు కొట్టిన మహానుభావుడు వేముల వీరేశమన్న. ఇక్కడ మహోన్నతమైనటువంటి అన్నలు మా సత్తన్న, లక్ష్మణన్న, మా కాల యాదన్న వీళ్ళందరి సమక్షంలో ఒక్క పాట నేను పాడి కూర్చుంటా, తర్వాత వాళ్ళ మాటలు విందామా? మన ప్రిన్సిపల్ అయినటువంటి మా అన్న కాశీమన్న వచ్చిండు, గట్టిగా చప్పట్లు కొట్టాలి మా కాశీమన్నకు. మా కాశీమన్నకు దండాలు చెప్తూ మా వరకుమార్ వచ్చిండు ఇక్కడికి. ఉపకారులు వచ్చారు, కాకారులు వచ్చారు, పాత్రికేయులు వచ్చారు. పేరు పేరున మీ పాదాలకు తలచి వందనాలు చెప్తా ఉన్నా. పిడమర్తి రవణ ఈ మధ్యకాలంలో నాయకుడు
ఆయన బుద్ధిజం గురించి మాట్లాడతాడు, బుద్ధిని మాటలు మాట్లాడతాడని కొంచెం గౌరవం ఉండే నాకు. కానీ మొన్ననే ఏదో ఒక సభలో మాట్లాడుతూ ఒక వ్యభిచారి కన్నా విలువలు ఉంటాయి, ఎథిక్స్ ఉంటాయి, కానీ వాడికి ఏవి కూడా లేవు. వాడు ఒక ఐపీఎస్ ఆఫీసర్ను పట్టుకొని వాడు వీడంటుండు, వాడు యుద్ధ నౌకనో ఏ నౌకనో అని ఒక పదజాలాలు పెట్టి పూటకొక్క పార్టీ మారేటోడు వాడు అని చెప్పి ఒక్క మాల మహానాడు సంఘం నాయకుడు ఈ మధ్యలో మాట్లాడినటువంటిది నన్ను ముందు ఒక చిన్న మాట చెప్తాను, పర్మిషన్. మారుడనే విషయం దిగంబరంలే నువ్వు నాకు అనే మాట నీలాగా నేను మాట్లాడట్లేను, సంస్కారవంతంతో మాట్లాడుతున్నాను. దిగంబర కాంలే రాజకీయాల మార్పు గురించి మాట్లాడితే నన్ను కాదు నువ్వు అడిగేది, నీ వెంకటస్వామి వివేక్ వెంకటస్వామిని అడుగు. రాజకీయాలు మార్పు గురించి మాట్లాడితే వివేక్ వెంకటస్వామిని అడగాలి. ప్రశ్నించే గొంతుకైన ఒక యువ ఎమ్మెల్యే నా వేముల వాసమన్న సారథ్యంలో నా మాదిగల ఆత్మగౌరవ సభ వరంగల్ రవణను వికమిదికి రావాల్సిందిగా కోరుతాం. కందుకూరి సోమన్నన్ మాదిగ దండోరం ఎంఆర్పి జెండేరం మందా కృష్ణ మాదిగరో మా గుండె బలమేరో అడుగు అడుగున తగ పడ్డను దళిత జాతిని ఏకం చేసి మాదిగ దండోరం ఎంఆర్పి మాదిగ మహావీరులారాం ఆది జాంబౌని వారసులారా పెరుగని దీరులారాం అశువులు బాసి రామరులారా ఊర్పున బడిసాటి పద్దులు కొడుకులో అంతరానితనము బాధ చూసి కన్నాను ఎడబాసి ఆశలెన్నో నూరిపోసి ఉన్న చరితలను తిరిగేసి రాసి పల్లెలకు పయనంబు చేసి తల్లి చెల్లెలను పోగు చేసి ఆత్మగౌరవ పోరాటంతో కొడుకులో జాతి గతి మారుతుందని సాటినారో బిడ్డలో మాదిగా మారి
మాదిగ దండోరా గుండె చప్పుడేసుకొని ఏ పోరాటమైనా ముందు నిలిచినటువంటి జెండా నాది. చెప్పులు గుట్టిన చేతులతోట చరితను రాయాలి. ఏం చేయాలి? ఏం చేయాలి? ఏం చేయాలి? సప్పుడేరు శైలి కట్టుకుని నిలబడతారు. ఏం చేయాలి? చెప్పులు గుట్టిన చేతులతోట చరితను రాయాలి. ఈ దేశాన్ని ఏలాలి. చెప్పులు గుట్టిన చేతులతో చరితను రాయాలి. ఈ దేశాన్ని ఏలాలి. హలో మీ గొంతు కలపాలి, మీ చప్పట్లు మోగాలి. అంటే స్టేజ్ మీద ఉన్నోళ్ళు కొడతలేరని అనుమానమా? మా అన్నలు కూడా కొడతారు. అన్న కొట్టూరి గట్టిగా చప్పట్లు. స్టార్ట్ అయిపోయింది. చెప్పులు గుట్టిన చేతులతోట చరితను రాయాలి. ఈ దేశాన్ని ఏలాలి. చెప్పులు గుట్టిన చేతులతో చరితను రాయాలి. ఈ దేశాన్ని ఏలాలి. మా రోజులు రావాలి, మా రోజులు రావాలి. ఈ దేశాన్ని ఏలాలి. మా రోజులు రావాలి. ఈ దేశాన్ని ఏలాలి. మా రోజులు రావాలి. ఈ దేశాన్ని ఏలాలి. బర్లను గొర్రెను కాసే పోరను చదువుకుపోవాలి. శాస్త్రేతర బండలు కొట్టే పేదోడు ఇంజనీర్లు కావాలి. ప్రాజెక్టులు కట్టాలి. ఇంజనీర్లు కావాలి. ప్రాజెక్టులు కట్టాలి. ఇంజనీర్లు కావాలి. ప్రాజెక్టులు కట్టాలి. గాలి నడకల బాటలు గాలి మోటార్ ఎక్కాలి. ఏరోప్లేను నడపాలి. మా రోజులు రావాలి. అందుకే చెప్పిన కదా, పిడికడి మంది మాలలే కూలీనాలు చేసుకునే వివేక్ వెంకట స్వామి మాల బిడ్డను పెళ్లి చేసుకోవాలి. కనీసం కోడలను కూడా చేసుకోవాలి. వీళ్ళు మాలల గురించి మాట్లాడతారు. వీళ్ళు మాలల మీద సిద్ధశుద్ధి ఉందట. ఓ సంపన్న మాలలారా, బాజాప్తుగా అంటాం. పేద మాలలు అనలేం. మాలలు పేద మాలలు. ఓ సంపన్న మాలలారా, వెన్ను పోటు మానుకోండిరా. ఓ సంపన్న మాలలారా, నేను పోటు మానుకోండిరా. ఓ పేద మాలలారా, ఓ పేద మాలలారా, మనమంతా ఒక నాడు వర్గీకరణ న్యాయమని అన్నోళ్ళు, నాడు వర్గీకరణ న్యాయమని అన్నోళ్ళు నేడు పదవిప్పక నోళ్ళు మూసుకుంటూ నేడు పదవిప్పక నోళ్ళు మూసుకుంటూ, నేడు పదవిప్పక నోళ్ళు మూసుకుంటూ. సంఘాలలో ఉన్న చదువుకున్న వాళ్ళు సంస్కారము గల్ల సాటి కులము వాళ్ళు. సంస్కారము గల్ల సాటి కులము వాళ్ళు. సంస్కారము గల్ల సాటి కులము వాళ్ళు. పాలు దాగిన అమ్మరమ్మునే గుద్దిండ్రు, పాలకుల కాళ్ళ కీలు బొమ్మయ్యిండ్రు. ఓ సంపన్న మాలలారా, వెన్ను పోటు మానుకోండిరా. ఓ సంపన్న మాలలారా, వెన్ను పోటు మానుకోండిరా. మీ జాతి మా జాతి ఒక్కటేనన్నారు, దోసిన కాడికి అందుకొని తిన్నారు. దోసిన కాడికి అందుకొని తిన్నారు. దోసిన కాడికి అందుకొని తిన్నారు. అన్ని రంగాలలో వాట ఉందన్నారు, అన్నదమ్ములమనే బంధాన్ని మరిశారు. అన్నదమ్ములమనే బంధాన్ని మరిశారు. అన్నదమ్ములమనే బంధాన్ని మరిశారు. అట్లా ఇవాళ ఏ రంగం చూసుకున్నా కూడా అనగదొక్కినటువంటి పరిస్థితి ఉంది. నేను మానమానవుడు సంఘాలు నడిపించే పనిపాటలని నాయకులకు గుర్తు చేస్తా ఉన్నా. సుప్రీంకోర్టు తీర్పులు అనుకూలంగా ఒక్క సభ పెట్టండి. మీకు మానవతా దృక్పథం ఉంటే అనుకూలమైన సభ ఏబిసిడీలు కావాలా, మాలా మాదిగలు కలిసి ఉండాలనే సభలు పెట్టమంటా ఉన్న ఈ సభ ద్వారా, నల్లగొండ సభ ద్వారా ఏబిసిడీలు కావాలా, మాలా మాదిగలు కావాలి. 59 కులాలకు న్యాయం జరగాలి. అవునా కాదా? అవును. అటు కార్యక్రమం కోసమే, అట్లాంటి కార్యక్రమం కోసమే వేముల వీరేశమన్న మొదలు పెట్టాడు.
పోదాం పదమ్మో మనసుగల్లమా మోదిగ పల్లెకు పోదాం పదమ్మో మనసుగల్లమా మాదిగ పల్లెకు పోదాం పదమ్మో ప్రేమగల్లమా పేదల పల్లెకు పోదాం పదమ్మో ప్రేమగల్లమా పేదల పల్లెకు కూలిన గోడలు కురిసే గుడిసెలు వాడకు పోతే దర్శనమిస్తాయి వాడకు పోతే దర్శనమిస్తాయి